ఒకటి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎవరైతే స్కూళ్లకు దూరంగా ఉంటారో, అంటే మరీ దూరంగా ఉంటారో, వాళ్ళకి కనీసం వచ్చేందుకు సదుపాయాలు లేకుండా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి రవాణా భత్యం అంటే ఒక రకంగా ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వబోతున్నారు. ఇక నుంచి అది కూడా నెలకి ఒక్కొక్క విద్యార్థికి 600 రూపాయలు ఇవ్వబోతున్నారట. ఇళ్లకు దూరంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రవాణా ఛార్జీలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. విద్యా హక్కు చట్ట ప్రకారం 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు పాఠశాల తప్పనిసరిగా నిర్ణీత దూరంలో ఉండాలి. బడి దూరంగా ఉంటే పిల్లలు వెళ్ళి వచ్చేందుకు రవాణా ఛార్జీలు చెల్లించాలి. ఈ రవాణా ఛార్జీల్లో కేంద్రం 60% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 40% భరించాలి. 2025-26 సంవత్సరానికి ఇప్పటికే కేంద్రం 47.91 కోట్లు మంజూరు చేసింది. విద్యార్థుల జాబితాలను సిబ్బంది సిద్ధం చేశారు. ఈ ఏడాది 3 నెలలకోసారి రవాణా ఛార్జీలను తల్లిదండ్రులు బ్యాంకు ఖాతాలో జమ చేయాలని భావిస్తున్నట్లు సమగ్ర శిక్షాభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు చెప్పారు. అంటే ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పథకం. అయితే ఇందులో ఈ రవాణా ఛార్జీల్లో 60% కేంద్రం చెల్లిస్తుంది, 40% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. మొత్తం ఇప్పుడు తాజాగా మొన్న హేతుబద్ధీకరణ చేశారు కదా, దీంట్లో భాగంగా 9 రకాల బడులను తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 9600 ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం సమీపంలోని 3, 4, 5 తరగతులను ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు తరలించారు. కొన్ని చోట్ల విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో ప్రాథమికోన్నత పాఠశాలలో బడుల స్థాయిని తగ్గించారు. దీంతో 6, 7, 8 తరగతుల విద్యార్థులు సమీపంలో ఉన్న ఉన్నత పాఠశాలకు వెళ్లాల్సి వచ్చింది. అయితే ఒక్క విద్యార్థికి నెలకి 600 రూపాయలు ఇవ్వబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 79,820 మంది విద్యార్థులకు రవాణా ఛార్జీలు చెల్లించబోతున్నారు. 1 నుంచి 5 తరగతులకు ఉండే ప్రాథమిక పాఠశాల ఆవాసానికి కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం ఉన్న, 6, 7, 8 తరగతుల పాఠశాల 3 కిలోమీటర్ల దూరం కంటే ఎక్కువ ఉన్న ఒక్క విద్యార్థికి 600 రూపాయల చొప్పున రవాణా ఛార్జీలు చెల్లిస్తారు. గతంలో విద్యా సంవత్సరం ముగింపు సమయంలో ఒకేసారి 6,000 చెల్లించేవారట. ఈసారి 3 నెలలకు ఒకసారి చెల్లిస్తే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. ఇది వాస్తవానికి బస్ పాసులు కూడా ఇస్తారు. స్టూడెంట్ పాస్ అని ఉంటుంది, ఫ్రీ పాస్. కాకపోతే దానికి 90 రూపాయలు ఎంతో కట్టించుకుంటారు అనుకుంటా. అప్పట్లో మరి కట్టించుకునేవారు మా టైంలో. ఇప్పుడు ఏమన్నా పెరిగిందో లేదో అది నాకు క్లారిటీ లేదు. కానీ ఇది 600 రూపాయలు ఇవ్వడం అనేది అలవెన్స్, ఒక రకంగా రవాణా భత్యం మంచిదే. ఇది ఇప్పటి వరకు ఉంది అని సంగతి కూడా చాలామందికి ఎవరికి తెలియదు. కాకపోతే ఈ నిధులను దేనికో వాడతారు, వేరే దానికి. ఇప్పుడు 3 నెలలకు ఒకసారి ఇది ఇవ్వబోతున్నారని నిజంగా ఇది మంచి పరిణామం.